ఏంటక్కో తెగ తిప్పుకుంటూ తినేస్తా ఉన్నావు? ఏం లేదండి, ఇవి సొరకాయ రొయ్యలు, పెద్ద రొయ్యలు వేసి చేశానమాట కర్రీ. మీరు చూసేయండి ప్రాసెస్ ఏంటో. మార్కెట్ నుంచి ఈ రొయ్యల్ని ఒలిపించకుండా తీసుకొచ్చారు. వీటిని వచ్చేసి ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఒలుచుకోవాలి, ముళ్ళు ఉంటుంది వీటిని. దాని లోపల కొంచెం నరం ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేస్తేనే బాగుంటుంది రొయ్యల కర్రీ అనేది, లేకుంటే నీసు వాసన వచ్చేస్తుంది. దీన్ని నిమ్మకాయ, పసుపు వేసి బాగా కడుక్కోవాలి, లేకపోతే కూర అంతా గబ్బు గబ్బు అయిపోద్ది. ప్రాసెస్ అయితే చూసేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా పట్టా, లవంగం అన్నీ వేసేసి తర్వాత టమోటో, పసుపు, ఉప్పు వేసి బాగా వాడ్చుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన సొరకాయని వేసుకొనేసి అది బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మనం ఒలిచి పెట్టుకున్న రొయ్యలను తీసుకొనేసి వాటిని తనీగా నీళ్ళు వేయకుండా కొంచెం వాడ్చుకోవాలన్నమాట. ఇవి ఎత్తేసి ఇంకా దీంట్లో బాండెట్లో మిక్స్ చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించుకున్న ధనియాల పొడి వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ చిన్న రొయ్యల కంటే టేస్ట్ రాదు.